సకో ఏంటి నువ్వు ఇటువైపు నుంచి వెళుతున్నావు? ఇటువైపు వెళ్ళు, ఇటు నుంచి పెరట్లోకి వెళ్ళు. నీకింకా శుద్ధీకరణ పూర్తవలేదు కదా, అది పూర్తవ్వకుండా నువ్వు లోపలికి అడుగు పెట్టకూడదు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు, ఇటువైపు నుంచి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు సక్కు. ఎవరో మంత్రం వేశారు. అందరూ ఇక్కడికి రండి. దిగు వదిన యమున, త్వరగా ఇక్కడికి రండి. చూడండి చూడండి, ఇక్కడ పాదాల గుర్తులు ఉన్నాయి, చూడండి. బాబాగారు, బాబాగారు, ఏంటిది బాబాగారు? కంగారు పడకు. ఈ అడుగుజాడలు తలుపులు మూసి ఉన్న ఆ గది నుంచి నేను వేసిన రక్షణ రేఖ వరకు ఉన్నాయి. ఇక అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేశాయి, మళ్ళీ తిరిగి ఈ గది వరకు వెళ్ళాయి. లేదు బాబాగారు, ఇంట్లో నుంచే ఎవరో బయటకు వచ్చారు. ఇక్కడున్న లక్ష్మణ రేఖను దాటి మెట్ల దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకెవరో ఇంట్లోకి వచ్చారు. అవును. అయ్యో దేవుడా, ఎవరై ఉంటారు? ఇంత పెద్ద పాదాలు ఎవరివి? ఏ గజానన్ మూర్ఖుడా, ఇవి మనిషి అడుగుజాడాలనుకుంటున్నావా? ఈ పాదాల గుర్తులు దుష్ట శక్తివి. భూతం, ప్రేతం, పిశాచం వాటివి. వాటి పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. అర్థం కాలేదా? నేను వివరిస్తాను. ఇటు చూడండి. పిశాచం ఇక్కడి నుంచి నడక మొదలు పెట్టింది. ఇదిగో ఇక్కడ, ఇక్కడికొచ్చి ఆగింది. ఇక్కడి వరకు వచ్చాక ఇలా తిరిగింది. తిరిగిన తర్వాత ఇక్కడ ఇలా 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 వెనక్కి వెళ్ళింది. ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైందా? అది చిన్నగా ఆ గదిలోకి వెళ్ళింది. ఇప్పుడు మీకు అర్థమైందా? నేను గనక నిన్న ఈ ఇంటి చుట్టూ గీత గీయకుండా ఉండుంటే, నేనీ రక్షణ రేఖని గీయకపోతే ఆ దుష్టశక్తి తిన్నగా ఇంట్లోకి ప్రవేశించేది. అవును, ఇప్పుడు నేను మీ ఇంట్లో శుద్ధీకరణ చేయబోతున్నాను. ఆ గీత లేకపోతే మీ అందరికీ శ్రాద్ధం పెట్టేవాడిని. బాబాగారు, మీరు ఏం చేయదలుచుకున్నారో అది చేయండి. దయచేసి మమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించండి. అలాగే, దానికోసమే విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆందోళన పడకండి, భక్తిగా స్మరించుకోండి నాగోజీని, ఇంకా నా గురువు జింగ్రోబాని. అలాగే బాబాగారు. జై జింగ్రోబా, జై జింగ్రోబా. ఇదిగో, మనం ఈ గంగిరెలా వదిలేస్తే కుదరదు. తననేదో ఆవహించింది. గంగిని తగలబెట్టేద్దాం, లేదంటే ఇది మన అందరి ఇల్లు తగలబెట్టేస్తుంది. ఇక గంగి మన గూడెవన ఉండకూడదు. దీనివల్ల మన అందరి ప్రాణాలు పోతాయి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అవును,
ఇది మన అందరిని చంపడానికి ముందు మనం తన కథని ముగిచ్చేద్దాం. తగలబెట్టకుండా ఉంటే బాగుండేది. ఒక ఇల్లు తగలబెట్టినా అన్ని కాలిపోతాయి. మనం గంగిరి రాడుతో కొట్టి చంపేద్దాం. బజాబా అవునవును, వద్దు బజాబా, ఆగు బజాబా, కనికిరించు బజాబా, కనికిరించు. వద్దు బజాబా, వద్దు. దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోకండి. నా గంగిని చంపేయకండి. తను అమాయకురాలు. తను నానా అవస్థ పడుతోంది. తననేమీ చేయకండి. మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. దయచేసి నా గంగిని విడిచిపెట్టండి. తనని చంపకండి. నేను ఈ ఊరిని తగలబెడతాను. చూడు, పగడ చూసావా? తీసుకురండి, తీసుకురండి. నేను రాణి బాణామతిని. అయ్యో అయ్యో గంగి, గంగి శాంతించు, గంగి శాంతించు. అటు చూడు, వాళ్ళందరూ మన మీద చాలా కోపంగా ఉన్నారు. నిన్ను చంపుతామంటున్నారు. నువ్వు భయపడకు గంగి, నేను కాపాడుకుంటాను. గంగి, నువ్వు గొడవ చేయకుండా ఉండు గంగి. నీ కాళ్ళకి మొక్కుతాను. దయచేసి అరిచి గోల చేయకు. నీకు పుణ్యం ఉంటుంది గంగి. నువ్వే ఎందుకు హింసించుకుంటున్నావు? ఎదుగో శంకరయ్య, నువ్వు అవతలికి వెళ్ళు. వెళ్ళు. గంగి మమ్మల్ని చంపుతాను. మమ్మల్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. మనం వెంటనే దీని కథ ముగిచ్చేద్దాం. అవునవును, గంగిని చంపేద్దాం. అరే, ఇంత క్రూరంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? గంగినేదో ఆవహించింది. తనేం చేస్తుందో తనకి తెలియట్లేదు. తన పరిస్థితి మీకు అర్థమవుతోంది కదా. తెలిసి కూడా ఎందుకు తనని చంపాలనుకుంటున్నారు? రే, గంగి మన గూడెర్లో పుట్టి పెరిగిందిరా. బతికుండగానే తనని చంపేస్తారని ఎలా అంటున్నారు? గంగి తగలబెట్టింది నా ఇల్లే కదా. నాకు తన మీద ఏ కోపం లేదు. ఎందుకంటే తనకి తెలిసి కావాలని అలా చేయలేదు. తన స్పృహలో లేదు. మీకు ఇది కూడా తెలియట్లేదా? ఏయ్ శాంతమ్మ, ఇంకేం మాట్లాడకు. ఈ గంగి ఒంటరిగా దొరికిన మా పిల్లల్ని చంపబోయింది. ఇంకా ఇక్కడ ఎన్ని గోడలు కరగాలి. ఇక సాదు. బాజా అన్న, మనం బాబా గారికి విన్నవించుకుందాం. ఆయన మనకు దారి చూపిస్తారు. అవునవును, మనం అలాగే చేద్దాం. నువ్వు చెప్పింది అక్షర సత్యం. మనకి న్యాయం చేయమని బాబా గారిని అడుగుదాం. గంగిని వదిలేయాలో చంపాలో ఆయన చెప్తారు. ఓం హ్రీం క్లీం క్రీం స్వాహ. హ్రీం క్లీం. ఏయ్, ఎందుకలా కేకలు పెడుతున్నావు? నేను నిన్నేమైనా చేశానా? ఏ గజా, వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్ళు. మీరు అరిచి కేకలు పెట్టకండి.